ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్ష నేతలను విచారణల పేరుతో పైశాచిక ఆనందం పొందుతోంది. తాజాగా చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిన్న రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కర్ణాటక పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత ఎస్వీ పోలీస్ స్టేషన్కు కారులో తిప్పుతూ వేధింపులకు గురిచేశారు. అంతా చేసి చివరకు 41A నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. అయితే పోలీసుల తీరుపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్నేహితుడి పెళ్లికి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని అన్నారు. తాను నిత్యం ప్రజల్లోనూ నియోజకవర్గంలోనూ తిరుగుతున్నా లుకౌట్ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 14న ఎమ్మెల్యే పులవర్తి నాని దాడి ఘటనలో తన ప్రమేయం లేకున్నా, తాను ఘటనా ప్రదేశంలో లేకున్నా ప్రభుత్వం తనను అక్రమంగా ఆ కేసులో ఇరికించిందని మండిపడ్డారు. 50 రోజుల తర్వాత తనను A37గా చేర్చడంపై ఆయన ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రమేయం ఉన్నట్లు నిరూపించేందుకు ఏ ఆలయంలోనైనా ప్రమాణాలకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఎన్ని వేధింపులకు గురి చేసినా తాము ప్రజల పక్షానే నిలబడతామన్నారు. 307 అదేవిధంగా మిగతా సెక్షన్ ఉన్నాయని చెప్పి నాకు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే నేను ఆ రోజు గొడవ జరిగినప్పుడు నా ముందర డిఆర్ఓ గారు ఉన్నారు, నా ముందర ఆర్డీఓ ఉన్నారు, నా ఎదురుగా కొంత ముందరగా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. సెల్లు కూడా లోపలికి తీసుకోబోకూడదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం వల్ల సెల్లు కూడా నా పిఎల్కి ఇవ్వడం జరిగింది. అలాంటిది నా పేరు ఈ కేసులో 52 రోజుల తర్వాత నాన్నగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రోజు ఇలాంటి కేసుల్లో మమ్మల్ని నిరికిచ్చి ఏదో భయపెట్టాలి, ఏదో భయభ్రాంతులకు తీసుకురావాలి, కాన్స్టిట్యున్సీలో తిరగనీయకూడదని చెప్పి ఈ రోజు పులివర్తి నాని గారు చూస్తున్నారు. పులివర్తి నాని గారు ఒక్కడే చెప్తున్నాం, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది మీ సొత్తు కాదు. 1,00,000 ఓట్లు ప్రజలు మాకు ఇక్కడ ఓటేసి ఈ రోజు గెలిపించడం జరిగింది. మీరు ఇదొక్కటే కాదు, బుల్లెట్లతో కాల్చినా కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే లేదని కూడా మీకు ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం. మా ప్రతిపక్షానికి, మా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఇక్కడ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తాం. నా ముందర అందరూ ఉండగా అప్పుడు ఎవరో పిల్లోడు ఎక్కడో ఏడో దాడి జరిగిందని ఒక వర్డ్ నాకు చెప్పడం జరిగింది. అలాంటిది నా పేరు డైరెక్ట్ గా ఈ రోజు పెట్టారంటే వాళ్ళు ఇంతకన్నా హాస్యాస్పదం లేదు. ఈ విధంగా అయితే ఎవరిని ఏ కేసులో అయినా ఎప్పుడైనా ఇరికించవచ్చు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా చేస్తారని నేనైతే భావించలేదు. నాన్నగారు పోరాటాలు చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళం. తప్పకుండా నాన్నగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. ఇన్ని రోజులు అనుకున్నాము వాళ్ళకి అధికారం ఇప్పుడే వచ్చింది, మనం డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళు పరిపాలన కొన్ని రోజులు చేయాలి, వాళ్ళు చేసిన తర్వాత మనం తప్పకుండా దాంట్లో తప్పులు ఉంటే మనం సర్దిద్దేలాగా మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. కానీ ఈ విధంగా రోజు ఒక క్యాడర్ని కొట్టడము, రోజు ఇల్లు ధ్వంసం చేయడం, పులివర్తి నాని గారు కూడా చెప్పడం జరిగింది మేము రాజకీయ సమాధి చేస్తామని చెప్పి. మీరు నిజంగా సమాధి చేయాలంటే మమ్మల్ని సమాధి చేయాలి, కానీ రాజకీయంగా సమాధి చేయలేరు. మేము ఉన్నంత కాలం అయితే ప్రజల కోసం పోరాడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. మీరు ఇందే కాదు, బుల్లెట్లతో కాల్చినా కూడా వెనక్కి తీరే క్వశ్చనే లేదు. ఎంత దూరమైనా దీనికోసం పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదొక్కటే కాదు, ఇంకొక 100 కేసులు పెట్టినా కూడా, ఇది మొదటి కేసు నాకు, దీని నుంచి ఇంకో 100 కేసులు పెట్టినా కూడా 5 ఏళ్లు పోరాటంగా సిద్ధపడతాం. కానీ ఏ రోజు మీకు కాంప్రమైజ్ అయ్యేది లేకపోతే మీతో పోయేది నాకు మీలాంటి విధానాలు మాకు మా నాన్న నేర్పించలేదు. మా నాన్న నేర్పించింది అవసరమైతే పోరాడాలి, లేదా ప్రజలకు మంచి చేయాలని చెప్పి అదే బాట నడుస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. 41C ఇచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. 41C ఇవ్వడానికి లుకౌట్ నోటీసులు ఒక టెర్రరిస్ట్ ఇచ్చినట్టు ఇచ్చేదానికి ఇది ఎక్కడ న్యాయమా అని చెప్పి మీరు కూడా ఒకసారి పెద్దలందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఒక 41C నిజంగా మీరు ఇవ్వాలంటే ఒక ఫోన్ చేసిన రమ్మంటే నేను బ్రహ్మాండంగా తీసుకునేవాడిని. అలాంటిది ఇన్ని రోజులు గత 2 నెలలుగా వదిలేసి ఊర్లో తిరుగుతా ఉన్నా వదిలేసి ఈ రోజు అడుగు బయటకు పోతా అంటే లుకౌట్ టెర్రరిస్ట్ కూర్చోబెట్టినట్టు అక్కడ 4-5 గంటలు కూర్చోబెట్టి రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి అక్కడ 4-5 గంటలు కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి నన్ను ట్రావెల్లో ఒక కారులో పోలీస్ కారులో తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇవన్నిటికీ కూడా పోలీసులు అదేవిధంగా ప్రతిపక్షం ఒకరోజు సమాధానం చెప్పాలి. ఈ రోజు మా మీద కేసులు పెడుతున్నారు. రేపు ఇదే కంటిన్యూ అయితే రేపు మేము ఈ పద్ధతి ఎప్పుడు మేము ఫాలో అవ్వలేదు. ఇలాంటి పద్ధతి నేర్పించడంలో మీరే దీనికి మొట్టమొదటి అడుగుగడ వేస్తున్నాం మీ ద్వారా తెలియజేస్తున్నాను. పాపం నువ్వు కూడా కొట్ల అది అబద్ధం అని చెప్పి మీకు కూడా తెలుసు. మీకు స్విమ్స్ రిపోర్ట్లు, స్విమ్స్ అనేది సాక్షాతం భగవంతుడు ఆధీనంలో ఉండే ఒక సంస్థ. అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు, కారును మాత్రం కొట్టారని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఈ రోజు
ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాడర్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా కుదరదు అది. రెండోది, ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా మామూలు గుడి చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా కాణిపాకం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం, మేము కూడా భక్తులం. తప్పకుండా ఏ గుడికైనా సరే, ఈ గుడి కాదు ఆ గుడి కాదు, ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా.